అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మంచిది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమ వందనములు. నేటి మన ధ్యానాంశము వృధాగా అతిశయపడక ఉందుము. వృధాగా అతిశయపడక ఉందుము. అతిశయపడటం అనేది మనుషుల్లో సామాన్యంగా ఉంటుందండి. ఏంటంటే అతిశయం అంటే నాకు ఆస్తి ఉందని అతిశయపడతారు. కొంతమంది నాకు అందం ఉందని అతిశయపడతారు. కొంతమంది పిల్లలు బాగా ఉద్యోగాలు చేస్తున్నారని అతిశయపడతారు. ఇలా అతిశయపడుతూ ఉంటారు. ఇది అతిశయపడవద్దు అని, వృధాగా అతిశయపడక ఉందము అని మాట్లాడుతున్నాడు దేవుడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. వృధాగా అతిశయపడకూడదండి. ఒకరి మీద ఒకరికి అసూయ అనేది ఉండకూడదు. కలహము, అసూయ ఇలాంటివి దేవునికి ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్ముడికి ఈ యొక్క కలహాలు, గర్వము, అహంకారము ఇలాంటివి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అని మాట్లాడుతున్నాడు. ఒకరి యందొకరు అసూయ పడకయు, వివాదమునకు రేపకయు ఉందము అంటున్నాడు. కొన్ని అనుదిన వ్యవహారాల్లో దేవుని ఆత్మ చూపించిన దారిని మనం వెళ్ళడం జరుగుతుందండి. వీళ్ళ వెళ్ళడానికి అనుదినము మనం చేసే కార్యక్రమాలను దేవుడు మనతో చెప్పిన విధంగా మనం నడవడం జరుగుతుందని పౌలు గారు చెప్పుచున్నారు. అహంకారము, కలహము, అసూయ అంటే పరిశుద్ధాత్ముడికి అసహ్యం అండి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం నడుస్తున్నాం. మనం కూడా వీటిని అసహించుకోవాలి. ఏమేమి అసహించుకోవాలి? అసహించుకోవాల్సిన కలహాలు రేపుకోవటం, అసూయ పడటం, ఒకరి మీద ఒకరు బాగా వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళని చూసి మనం అసూయ పడటం అనేది ఉండకూడదు. తర్వాత అహంకారం అనేది ఉండకూడదు. నాకే అన్నీ ఉన్నాయి అనే అహంకారము ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనివి అహంకారము, అసూయ, కలహము, గర్వము ఇలాంటివన్నీ దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యమైనవి. ఇలా దేవునికి అసహ్యమైన వాటిని మనం కూడా అసహించుకోవాలి. పరిశుద్ధాత్మకు అసహ్యం కనుక ఈ 3 కార్యాలు మనం కూడా వాటిని అసహించుకొని అతిశయపడకుండా మనము దేవునిలో ఎదగాలి. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారమై ఒకరిని యందొకడు తమ కంటే యోగ్యుడిని ఎంచుకొనుచు, ప్రతివాడు ఒకడి మీద ఒకడు యోగ్యుడు, నాకంటే అతను చాలా యోగ్యుడు అని మనం అనుకున్నట్లయితే వాళ్ళ మీద మనకి అసూయ ఉండకూడదు. వృధాగా అతిశయపడకూడదు. మనమే గొప్ప అని అతిశయపడకూడదు. మనకంటే ఎవరైనా ఎదురుగున్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అని మన భావం ఉన్నట్లయితే మనము అతిశయపడకుండా ఉంటాము. మీలో ప్రతివాడును తన స్వకీయ కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యముల మీద కూడా మనసుంచవలను, ఇతర కార్యములు కూడా చూడవలను. మన కార్యాలు మనమే చేసుకుంటూ ఉండకుండా ఇతరుల కార్యాలను కూడా మనము చేసేవారమై ఉండాలి. ఇతరుల క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఏమైనా యేసయ్యకి ఎప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఎప్పుడైనా ఆయన కార్యాలు చేసుకున్నాడా? ఇతరుల కార్యాలే చేశాడు. ఇతరులను రక్షించాడు, ఇతరులను స్వస్థపరిచాడు, ఇతరులని పాపులను క్షమించాడు. అందరి పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు, రక్తాన్ని కార్చాడు మనందరి పాపాల కోసం. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మనమును కలిగి ఉన్నట్లయితే మన కార్యములే కాకుండా ఇతరుల కార్యముల పట్ల కూడా ఆసక్తిని కలిగి ఉన్నవారమై ఉంటామండి. తర్వాత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వాడే ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు. ఇద్దరు ఒకరినొకరు సహించుకోవాలి. ఒకవేళ చిన్న సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే సహించాలి. ఇద్దరు ఒకరినొకరు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, మనం యేసయ్య పిలుపులోకి పిలువబడ్డాం కాబట్టి మన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలను. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలను. దీర్ఘశాంతము అనేది మనకి
ఉండాలి. యేసయ్యకి దీర్ఘశాంతం ఉంది కదా, మరి యేసయ్యని నమ్ముకున్న బిడ్డలమైన మనకు కూడా దీర్ఘశాంతం ఉండాలి కదా. ఆయనకి ఎంత దీర్ఘశాంతం లేకపోతే ఆయన శీలలు కొట్టిన వారిని క్షమించమని యేసయ్య ప్రార్థన చేస్తాడు తండ్రికి. కాబట్టి దీర్ఘశాంతము, సాత్వికము, వినయము అనేవి మనం యేసయ్య దగ్గర నేర్చుకోవాలండి. తర్వాత ఈ లోకంలో మనుషుల్లో కూడా సాత్వికులు ఉన్నారు. ఎవరు సాత్వికులు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మరియు సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు మోషే గురించి. కాబట్టి మనము దీర్ఘశాంతము కలిగి వినయముతోనూ సంపూర్ణ సాత్వికంతో నడుచుకునే వలనని, సంపూర్ణ వినయం, కొంచెం వినయం కాదు, సంపూర్ణ వినయంతో అంటున్నాడు దేవుడు. సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునే వలను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందరు. పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికంగా ఉన్న వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నేను సాత్వికుడును దీన మనసు కలవాడిన కనుక నా మీద మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని దేవుడు అంటున్నాడు. యేసయ్య సాత్వికుడు, దీన మనసు కలవాడు. మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి సాత్వికము? యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. దీన మనస్సు, ఆయన ఎంత దీనుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన మహారాజు, తండ్రి, సర్వసృష్టికర్త అయినప్పటికీ ఆయన ఒక పేద పశువుల పాకలో జన్మించాడు. ఎంత దీనత్వంతో జన్మించాడు యేసయ్య. మనం ఈ లోకంలో మనము మంచిగా హాస్పిటల్స్లో జన్మనిస్తున్నాము, కానీ సృష్టికర్త అయిన తండ్రి పశువుల పాకలో జన్మించాడంటే ఎంత దీనంగా తన స్వభావాన్ని మార్చుకున్నాడో చూడండి. సో దీనత్వాన్ని సంతరించుకున్నాడు యేసయ్య. దీన మనసు కలవాడు, నేను సాత్వికుడను దీన మనసు కలవాడును, నా యొద్ద మీరు నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి అంటున్నాను. నా కాడి సులువైనది. యేసయ్య కాడి ఎంతో సులువైనది. మనం ఆయన కాడి కిందకి వెళ్తే ఆ కాడి మోయటం అనేది ఎంతో సులువైనది. అన్ని మతాలకు లాగా మనము విపరీతమైన కష్టాలు పడాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ మీద నడవడం అని, బోర్ల పడి డొల్లాడటం అని, గుడి చుట్టూ 100 సార్లు తిరగాలని, ఇలాంటి కష్టమైన పనులు మనకేమీ కూడా లేవు. మన యేసయ్యని నమ్ముకోడి చాలా సులువైనది. యేసయ్య నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే చాలు, మనకి ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడు. లోక రక్షకుడు అయిన యేసయ్య నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. కాబట్టి ఆయన కాడ ఎంతో సులువైనది. ఆయన కాడి కిందకి మనము వెళ్ళినట్లయితే మనము ఆయన దగ్గర నేర్చుకుంటాము. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మనం ఏమేం ధరించుకోవాలంట? పరిశుద్ధులమని, ప్రియులమని తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా మనలో జాలి కలిగిన హృదయం ఉండాలి. ఎవరైనా పేద స్థితిలో ఉంటే వాళ్ళని చూసి మనం జాలిపడాలి. దయాళత్వం అనేది మనకి ఉండాలి. తర్వాత వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇవన్నీ ధరించుకొని ఉండాలి. పరిశుద్ధమైన ప్రియమైన వారిగా పిలువబడుచున్న మనము ఇవన్నీ ధరించుకున్నట్లయితే దేవుడు దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అంటున్నాడు. దీన మనస్సు అనే మనసును కలిగి ఆయనను మనము దీన మనసు అనే వస్త్రమును కలిగి ధరించుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అతిశయపడకూడదండి. మనము ఏం చేయకూడదు? మనము అతిశయపడకూడదు. మనకు ఉన్నదాన్ని బట్టి అతిశయకూడదు. మనం ఏమై ఉన్నామో అది క్రీస్తుని బట్టి, క్రీస్తే ఆయన వలన మనకు కలిగినాయి. కాబట్టి మనం ఏమై ఉన్నామో నీ వలనే ప్రభు అని ప్రార్థించే వారిగా ఉండాలి. కానీ మనము మనకున్న దాన్ని బట్టి అతిశయపడే వాళ్ళలాగా ఉండకూడదని వాక్యం మాట్లాడుతుందండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా, నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. అయ్యా, మేము అతిశయపడే వారిగా ఉండకుండా తండ్రి, దీన మనసు, శాంతి, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళత్వము కలిగి ధరించుకుని ఉండేటట్టు సహాయం చేయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. సాత్వికమైన వస్త్రమును ధరించుకొని మేము అలంకరించుకొని నీ సన్నిధిలో నాయన సాత్వికము, దీన మనసు, శాంతి, దీర్ఘశాంతము కలిగి వినయము కలిగి ఉండటానికి పరిశుద్ధులము, ప్రియులము అని చెప్పుకున్నట్లుగా మాలో ఈ యొక్క దీర్ఘశాంతము, వినయము, విధేయతలు
నేర్పించమని, మాలో నీ రాకడ వరకు మేము ఎత్తబడి బిడ్డలుగా ఇవన్నీ కలిగి ఉండటానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.